రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నిజామాబాద్లో పసుపు రైతుల ఆందోళనలు, పసుపు రైతుల పరిస్థితుల గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు ఇక్కడ. ఏం జరుగుతుంది పసుపు రైతులకు సంబంధించి, ఆందోళనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? గత 3-4 రోజులుగా కొనుగోలులో జాప్యం ద్వారా రైతులు ఇబ్బంది పడ్డ వాస్తవమే. వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఖచ్చితంగా కొనుగోలు సవ్యంగా జరిగే విధంగా ముందుకెళ్ళాలని ఈరోజు రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ను ఇక్కడికి అగ్రికల్చర్ డైరెక్టర్ను నిజామాబాద్కు పంపించడం జరిగింది. కారణం ఏంటంటే ప్రభుత్వం రైతాంగానికి సంబంధించిన విషయాలలో ఎక్కడ కూడా అలసత్వం ఉండకూడదనే ఒక ఉద్దేశంతో మీరు నిజంగా బహుశా ఆలోచించరు. ఇటువంటి స్పందన గతంలో ఎప్పుడన్నా ఉన్నట్టు గత 10 సంవత్సరాల కాలంలో ఇట్లా స్పందించిన సందర్భాలు లేవు. అట్లానే మేము స్పందించడం ద్వారా అలా సమస్య పరిష్కారమని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఒక నివేదిక తీసుకొని దీనిపైన స్పందించేందుకు ముందుకెళ్తుంది. ప్రధానంగా ఏమవుతుందంటే ఆన్లైన్ టెండర్ సిస్టమ్ ద్వారా జరుగుతున్న విధానంలో నిన్న ఒక 1400 కుప్పల పైన టెండర్ జరిగింది. కానీ సింగిల్ టెండర్ జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో ఓపెన్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. అంటే ఇద్దరు పార్టిసిపేట్ అయితే తప్ప ఓపెన్ చేయకూడదు అనేది ఒక నిబంధన ఉంది దాంట్లో. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక నిబంధన. రెండవది ఏంటంటే ఈ పూర్తిగా ధరలపైన సెంట్రల్ గవర్నమెంట్ పైన, అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం పైనే ఈ రాష్ట్రం దేశంలో జరుగుతున్నటువంటి ఎక్స్పోర్ట్ పైనే ధరల స్థిరీకరణ జరుగుతుంది. కానీ మేము నిజమే ఎన్నికలకు ముందు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట నిజం. కానీ ఇవాళ కూడా రైతాంగం ఆలోచించాలా. కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తానది ఇప్పుడు ఎందుకు ఇస్తలేదని ఒక మాట మాట్లాడుతారు. జాతీయ మార్కెట్లో పసుపు ధర ఇవాళ కూడా 14 నుంచి 16,000 రూపాయలు ఉంది. కానీ అనుకోకుండా నిజామాబాద్లో తగ్గింది. దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతాంగంకు జరుగుతున్న నష్టాన్ని ఏ విధంగా పూరించాలనేది ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే అందుకే ఇలా డైరెక్టర్ను పంపించింది. నిన్న ఆందోళన జరుగుతున్న సమయంలోనే జేసీ గారు వచ్చి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఈరోజు దానికి ఒక ప్రత్యేక అధికారిని, అంటే ఎప్పటికప్పుడు సమస్యలపై స్పందించే విధంగా ఒక అధికారిని మన కలెక్టర్ గారు నియమించడం జరుగుతుంది. బహుశా ఇవాళ మీకు ప్రెస్కి వస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను. 12,000 మద్దతు ధర ప్రకటిస్తాం, అది ధరలతో సంబంధం లేకుండా అని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది. దీని మీద మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నా. మేము 12,000 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పిన దాంట్లో ఎక్కడ నాకేం సందేహం లేదు. మేము చెప్పినాము, క్లియర్గా పుస్తకాలు ఇచ్చినాము, ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చినాము. మేము అంటే గతంలో మేనిఫెస్టో ఎవరికి తెలియకుండా ఉంచుకున్నా కదా, మేము రైతు డిక్లరేషన్ను ఇంటింటికి వంచినాం. మేము వాళ్ళని భద్రంగా దాచిపెట్టుకోమని చెప్పినాం. 12,000 ఇస్తామని చెప్పిన మాట 100% నిజమే. కానీ ఈరోజు కూడా సాంఘీలో వెళ్తే 14,000 పైన రేటు నడుస్తున్నది. ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించేది ఇక్కడ ఎందుకు తగ్గింది అనే దాని మీదనే మేము ఆలోచించాలి తప్ప రేటు తగ్గలేదు. సాంఘీలోకి అయితే 14,000, 16,000, 17,000 పోతుంది. ఈరోజు కూడా 12,000కు తగ్గ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ రేటు ఎందుకు తగ్గింది? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈ ధరలు అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని కేంద్ర ప్రభుత్వమైన కుట్ర చేసిందా? ఈ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకరి నిజంగా కుట్ర చేయకపోతే లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి ఈ స్థానిక పార్లమెంటు సభ్యుడు 17,000 రేటుకు నేను మాత్రమే కారణము, నేను ఎక్స్పోర్ట్ పెంచిపించిన ప్రధానమంత్రితో చెప్పి అందుకే రేట్లు పెరిగిందన్నాడు. మరి ఈ సంవత్సరం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాడు? గత 5 వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో 3 రోజుల కింద ఈ జిల్లాకు వచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడు ఎందుకు సమీక్షించలేడు అంటే సమీక్షించకపోవడం ద్వారానే నాకు అనుమానం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కుట్ర పనిందని ఒక అనుమానం వస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నంటే దీన్ని రాజకీయంగా వాడుకోదలుచుకోలేదు. జాతీయ పసుపు బోర్డును అనౌన్స్ చేసి నిజానికి ఎన్నికలలో చెప్పినటువంటి వాళ్ళ మాట జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఆ పసుపు బోర్డు ఏర్పాటు అయిన ద్వారా అరవింద్ మాట్లాడిన మాటలు మీకు మరొకసారి గుర్తుకు చేస్తున్నా. రైతులు 15,000 రూపాయలు ఆలోచిస్తున్నారు. కానీ మేము పసుపు బోర్డు ఏర్పాటు చేసి 24,000 పైన రేటు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పిండు. మరి ఇలా 24,000 కాదు, ఆ 12,000 కనీసం ఇప్పించమని రైతులు అడుగుతున్నప్పుడు ఇక్కడ వారం రోజులు జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో కనీసం జాతీయ పసుపు బోర్డు సభ్యుడు వచ్చి కనీసం వాళ్ళతో మాట్లాడించినట్టు పాపన పోలేడు. అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు ఈ జిల్లాకు వస్తే రివ్యూ చేయాల్సిన అవసరం ఉండే. కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి ఏం జరుగుతుంది అని ఒక మాట మాట్లాడుంటే రైతులకు పక్షాన ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. నిన్న జరిగిన ఆందోళనలో కూడా
కొన్ని ప్రతిపక్షాలు దాంట్లో హస్తం ఉన్నదని కొంతమంది రైతులు మాకు నేరుగా చెప్పినప్పటికీ కూడా నేను దాన్ని తప్పుగా స్వీకరించలేదు. ప్రతిపక్షం స్పందించకపోతే తప్పు, ప్రతిపక్షం స్పందించింది. కానీ నేను ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నా, స్పందించడం అంటే రోడ్డు ఎక్కించడం కాదు. స్పందించడం అంటే మీరు ప్రభుత్వానికి విన్నవించారు. ఉదాహరణకి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి రేపటి నుంచి అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ చెప్పండి ప్రభుత్వానికి. స్పందించడం అంటే దాన్ని రోడ్డు ఎక్కించి రైతులను గతంలో ఎట్లయితే వాళ్ళ హాయంలో రైతులపైన కేసులు పెట్టిర్రో ఆ విధమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుర్రు. కానీ ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ స్వయంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించింది. దాని మీద మేమేం ఇబ్బంది పడతలే. ఆ గుర్తింపుకు నిదర్శనమే ఇవాళ అగ్రికల్చర్ డైరెక్టర్ అవ్వడం, అదేవిధంగా ఒక అధికారిని నియమించడం, కొనుగోళ్లను సవ్యంగా జరిగే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు. నేను ఈ సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులెత్తి దండం పెడుతున్నాం. కొంతమంది రైతులు వాళ్ళకు జాగలేకపోవడంతో అంటే దాన్ని ఎండబెట్టడానికి ఇబ్బందులు ఉండో మీరు కొంతమంది తీసుకొస్తే మిగతా రైతాంగం పైన పూర్తి దాని మీద ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మీరు కోరుకునేది ఒకటే, మీరు ఎండిన పసుపును తీసుకురండి. ధర కొరకు మనం వ్యాపారస్తుల పైన ఒత్తిడి తీసుకొద్దాం. కొంతమందితోటి మిగతా వాళ్ళ మీద కూడా వీళ్ళు పసుపు ఉన్నదని చెప్పి తప్పించుకునేందుకు ఒక వెసులుబాటును మనం కల్పించిన వాళ్ళమైతే మనం నిబద్ధతతోటి దయచేసి మీ బాధను మేము నిజమే మీరు తీసుకొచ్చిన ఆ కొద్ది మందికి కూడా అక్కడ స్థలం లేకపోవడమో లేకుంటే నేర్పడానికి వెసులుబాటు లేకపోవడం అయి ఉంటుంది. అయినను కొంత కష్టపడి మీరు దాన్ని ఎండిన పసుపు తీసుకొస్తే సాంగ్లీలో రేటు ఉన్నది ఇక్కడ ఎందుకు లేదని మనం, ఎందుకంటే ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ, మనం క్వశ్చన్ చేసేందుకు అధికారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మార్కెట్లో ధరలు పూర్తిగా పతనమైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కనిష్ట ధరలు నిర్ణయించినప్పటికి కూడా 10,000 రూపాయలు నిర్ణయించినప్పటికి కూడా కట్ ఆఫ్ రేటు అక్కడ ధరలు దొరుకుతలేవు. దాదాపు 7,000 9,000 దాటడం మీద అనేది ఒక రైతుల నుంచి వస్తున్న ఆరోపణ. మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఏమైనా ఉందా? ఏమైనా పరిష్కారం దృష్టిగా ఏమైనా ఆలోచించే పరిస్థితి అంటే ఖచ్చితంగా తీసుకపోతే రైతుకు, ఎందుకంటే స్వయంగా నేను రైతు బిడ్డను, నాకు ఆ సమస్యలు తెలుసు, అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా నేను తెలిసి ఉన్నాయి. నేను అలా ఆందోళన తప్పుపడతలే. ఖచ్చితంగా ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగానే నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తే, యాక్చువల్గా నేను లేకున్నట్టు 10-12 రోజుల నుంచి పార్టీ కార్యక్రమం పైన నేను మహారాష్ట్రకి వెళ్ళినా, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఖచ్చితంగా నాకు సంబంధించినంత వరకు ఏ విషయాలు ఉన్నా అక్కడ చెప్పేస్తా. ఖచ్చితంగా కొనుగోలు సవ్యంగా జరగడం అనేది అన్నిటికంటే ప్రధానమైన సమస్య. ఆ సవ్యంగా జరిగే విధానంలో టెండర్ ప్రక్రియ ఆన్లైన్లో ఉండడం ద్వారా రైతులు ఇక్కడ మన ఏదైతే వ్యాపారస్తులు డైరెక్టు ఎంట్రీ కావడానికి అవకాశం, ఆన్లైన్లో పాల్గొనకపోతున్నారంటే ఏదో కుట్ర జరుగుతుందని భావిస్తున్నాం. ఆ కుట్రను ఛేదించమని కూడా మేము అధికారులకు చెప్పినాం. అటువంటివి జరిగితే ఎవరు వ్యాపారస్తులు ఆ కుట్రలో భాగస్తులైనా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం మనం. ఎందుకంటే ప్రభుత్వము రైతాంగం పక్షాన సీరియస్గా ఉన్నప్పుడు మీరు తప్పులు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరుదే. కానీ వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా మార్కెట్లో రేటు ఉన్నప్పుడు మీరు తగ్గించే ప్రయత్నం చేయకండి. అనవసరంగా రైతుల యొక్క ఉసురు పోసుకునే ప్రయత్నం చేయకుండా నేను వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి మానాల మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలకు సంబంధించి కేంద్రం ఒక కుట్ర చేస్తుందని చెప్పి మానాల మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ధరలు ఉండడం వల్ల ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయనేది ఆయన చెప్తున్న మాట. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.